ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే 'ద మోరల్ ఆఫ్ ద స్టోరీ' వర్సెస్ 'వర్షం' మూవీ బీజీఎంతో ఉంటది. చాలా బాగుంటది. ర్యాంకింగ్‌లో ఉంది చెప్పాలంటే వీడియో చాలా బాగుంటది. ఒకటి ఫ్రెండ్‌షిప్ మీద ఉంది. ఇంకోటి 'ఫిదా' మూవీ టైప్‌లో ఉంది. నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. Mistakes are made, that's alright, that's okay. The moral of the story, babe. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూట్‌లో అయితే పెట్టాను. మళ్ళీ కాపీరైట్ వస్తే కష్టం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి కావాల్సింది మనకు రెండు ఫాంట్స్ మెయిన్. ఇంకోటి మీరు తర్వాత ఎక్స్ఎంఎల్ కానీ, ప్రీసెట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ట్యుటోరియల్ చేయమని ఎప్పుడైతే అంటారో అప్పుడే ట్యుటోరియల్ చేస్తా. చాలామంది ప్రీసెట్ ఇవ్వమని అంటారు కానీ ట్యుటోరియల్ గురించి వెళ్ళరు. ఎప్పుడైనా ట్యుటోరియల్ ఎప్పుడైతే చూస్తారో, ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు డెఫినెట్లీ కొంచెమైనా ఎడిటింగ్ వచ్చిందని మీరు చెప్పుకోవచ్చు. కాబట్టి కామెంట్ చేయండి. ట్యుటోరియల్ మొత్తం అంటే ఎఫెక్ట్ కానీ, టెక్స్ట్ కానీ ఇవి టోటల్ డీటెయిల్‌గా చెప్పాలంటే డెఫినెట్లీ కామెంట్ చేస్తే వీడియో డీటెయిల్‌గా చెప్పనీకే మాక్సిమం ట్రై చేస్తాను. లేదు నేను అలాగే ప్రీసెట్ ఇస్తూ ఉంటాను. మీరు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అంతే అలాగే పోతూ ఉంటది. కాబట్టి కొంచెం చూడండి. మీరు ఆలోచించండి, నేను కాదు. ఓకే. కామెంట్ చేస్తే డెఫినెట్లీ వీలుంటే మొత్తం ట్యుటోరియల్ చెప్తాను. వీలుంటే ఒక 10-15 మినిట్స్ అయిపోయినా నో ప్రాబ్లమ్ వీడియోకి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను నేను. ఓకే. ఇందులో కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. కొన్ని చెప్పాలని మిస్సింగ్ తీసేసిన కొంచెమైనా మీకు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉంటది. మొత్తం పెట్టింది యానిమేషన్ ఉంటది. కలర్ కానీ అంటే మీ డ్రెస్ కలర్‌ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. ఈ గ్రీన్ కలర్ నేను ఏవైతే ఫోటో యూజ్ చేసినానో ఆ కలర్‌కి మ్యాచింగ్‌గా పెట్టాను. మీరు రెడ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ రెడ్ కలర్ టెక్స్చర్ తోటి మార్నింగ్ చేసినా కాబట్టి కొంచెం సేమ్ టైప్‌లో ఉంటదని రెడ్ కలర్ కూడా పెట్టలేదు. కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటదని. ఓకే. లిరికల్ టెక్స్ట్ చేంజ్ చేద్దామంటే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడైతే వదిలేసేయండి ఇది. ఇక్కడ మనకు నల్ యానిమేషన్ కింద 4 గ్రూప్స్ ఉంటది. ఓకే. ఒకవేళ 3 గ్రూప్స్ పెట్టాలని అనుకుంటే ఈ నల్ యానిమేషన్ జూమ్ చేస్తే మీరు ఇలాగైతే మీరు పెట్టుకోవచ్చు. ఇలా 3 గ్రూప్సే పెట్టుకోవచ్చు. 4 కావాలంటే 4, 3 కావాలంటే 3 ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. నాకు 4 కావాలి కాబట్టి ఎందుకంటే కింద మనకు ద మోరల్ ఫస్ట్ లవ్ స్టోరీ అని పెట్టాను. నేను సంథింగ్ నాకు నచ్చింది పెట్టాను. మీరు చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కానీ మీకు నచ్చింది. ఎగ్జాంపుల్‌గా పెట్టాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ గ్రూప్ ఉంది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ అయితే ఇక్కడ ఉంటది. ఈ ఫోటోని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ ఫోటో డిలీట్ చేసి అయినా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఫోటో పెడుతున్నాను. దీని సైజ్ అయితే తక్కువ చేస్తున్నాను. వేరేది పెడదాంలే ఒక్క నిమిషం. ద ఏంజెల్ పెట్టాను. సారీ ఎంప్లాయీ కదా! రౌడీ పెడదాం. ఓకే. ద రౌడీ. ఓకే. ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం మీ ఫోటో పెట్టుకుంటే నో ప్రాబ్లమ్ మీరు. కానీ ఆ సాంగ్ అనేది కొంచెం షాడో టైప్‌లో ఉంటది కాబట్టి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫోటో ఉంటే చాలా బాగుంటది. ఓకే. అది కూడా చూసుకోండి మీరు. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఫోటోస్ అయితే ఒక 4 ఫోటోస్ యాడ్ చేద్దాం. టపా యాడ్ చేసేస్తాను. కపుల్ ఫోటో చేసినా కూడా బాగుంటది. నేనైతే ఈ ప్లాన్ చేసిందే కపుల్ చేద్దామని. మీరు చేసుకోవచ్చు. ఓకేనా. కిందకి వచ్చేసేయండి. టోటల్ డౌన్‌లో ఇక్కడ మనకైతే ఒక షేప్ ఉంటది. షేప్‌కి అయితే ఒక ఎఫెక్ట్ ఉంటది. దాన్ని కాపీ చేసి మీ ఫోటోకి పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ అయిపోతది. ఇలా. ఓకే. యానిమేషన్ సెట్ అయిపోతదది. ఓకే. ఇంకా దీనిపైన మీరు టెక్స్ట్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నేను సేమ్ పెట్టాను. ఇందులో ఏదైతే ఉందో సేమ్ టెక్స్ట్ ఇక్కడ పెట్టాను. మీరు పెట్టుకోండి. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.